హరి ఓం సర్వేభ్యః సంస్కృతాయ స్వాగతం. సంస్కృతం నేర్చుకుందాం. సంస్కృతం నేర్చుకుందాం, మాట్లాడదాం. చాలామంది ఏమంటారంటే సంస్కృతం మాట్లాడాలి అంటే ఎవరు లేరండి, మా ఒక్కరితోనే ఉంటాను కదా, నాకు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు అంటే, మనం మాట్లాడడం వస్తే కదా మాట్లాడగలుగుతాము. సో మాట్లాడడం రావాలి అంటే మనం ఏదో ఒక ఆధారంతో మనం నేర్చుకోవాలి. ఇవి ఇప్పుడు నేను చాలా వీడియోల్లో చెప్తున్నాను. చిన్న చిన్న వాక్యాలు, నాకు పెద్ద శాస్త్రాలు చెప్పకపోయినా చిన్న చిన్న మాటలు ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు వస్తే ఎలా మాట్లాడాలి, రండి కూర్చోండి ఇలాంటివన్నీ అంటాం కదా. ఆగచ్చతు, ఉపవిశంతు, స్వీకరోతు, దదాతు, తిష్టతు. సో ఇటువంటివన్నీ మాటలు మనం మాట్లాడుకోవచ్చు, చక్కగా మాట్లాడుకోవచ్చు. వీటన్నిటి అర్థాలు ఇదివరకే నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు సప్త కకారాలు చెప్తున్నాను అనమాట. ఈ సప్త కకారాలు అంటే ఏంటంటే 7 రకాలుగా ప్రశ్నలు వేయడానికి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే, ఆ సంస్కృతం నేర్చుకోవాలంటే ఎవరి దగ్గరికో వెళ్ళి నేర్చుకోవాలి. ఎందుకంటే సంస్కృతమే కాదు, ఏ భాష అయినా సరే మన దగ్గర ఎవరు లేరంటే మనం పండితుల దగ్గరికి వెళ్తే వాళ్ళకి సమయాలు ఉండవు, వాళ్ళు మనకి నేర్పించలేరు. మనం చిన్న లెవెల్లో ఉన్నాం కాబట్టి చిన్న లెవెల్ నుంచే మనం నేర్చుకోవాలి. ఆ ఉద్దేశంతోనే నేను అందరికీ నేర్పాలనే భావనతో నేను ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ సప్త కకారాల్లో మనం 6 కకారాలు నేర్చేసుకున్నాం, అంటే 6 ప్రశ్నలు నేర్చుకున్నాం. అవన్నీ ఏంటంటే ఒక్కసారి బోర్డు మీద ఉన్నాయి, అవి చూద్దాం. మొదట ఏం చెప్పాము, కిమ్ అంటే ఏమిటి, కిమ్ అంటే ఏమిటి, కిం కరోతి, కిం ఆవశ్యకం, కిం వదతి, ఏమిటి చెప్తున్నావు. సో ఇవన్నీ మనకి కిమ్తో ఈ క్రియాపదాలు చాలా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇదివరకే. సో ఈ క్రియాపదాలతో మనం ఒక్కొక్క వాక్యం చేసుకోవచ్చు. కిం శృణోతి, కిం జిఘ్రతి. సో ఇన్ని ఏవైనా మనం వాక్యాలు చేస్తాం. కిం ఒకటి. రెండోది ఏంటి, కుత్ర అంటే ఎక్కడ, కుత్ర అస్తి, లేఖని కుత్ర అస్తి, పుస్తకం కుత్ర అస్తి, స్థాళికా కుత్రమస్తి. స్థాళిక అంటే ప్లేట్ ఎక్కడుంది. దర్వీ కుత్ర అస్తి, దర్వీ అంటే గరిట, దర్వీ కుత్ర అస్తి. సో ఈ విధంగా మనం కుత్రతో వాక్యాలు చేసుకోవచ్చు. చిన్న చిన్న వాక్యాలు, 2 పదాలంతే. కుత్ర అస్తి, దర్వీ కుత్ర అస్తి, చిన్న వాక్యం. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇదేముంది, కతి అంటే ఎన్ని. కతి నక్షత్రాన్ని సంతి, కతి అంటే ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి. కతి నక్షత్రాన్ని సంతి. కతి పుస్తకాన్ని సంతి, కతి జనాః సంతి, ఎంతమంది మనుషులు ఉన్నారు. కతి పురుషాః సంతి, కతి మహిళాః సంతి, ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు. సో చిన్న వాక్యాలంతే. కతి అంటే ఎన్ని, కతి. అనంతరం కదా అంటే ఎప్పుడు. కదా గచ్చతి, ఎప్పుడు వెళ్తున్నావు. కదా ఆగచ్చతి, ఎప్పుడు వస్తున్నావు. కదా శృణోతి, ఎప్పుడు వింటావు. సో ఇంతే. ఈ మనం క్రియాపదాలు ఒక్కొక్కటి వాడుకుంటాం అన్నమాట. ప్రశ్నలు. కదా అంటే ఎప్పుడు. తర్వాత కుతః అంటే ఎక్కడి నుండి. కుతః ఆగచ్చతి, ఎక్కడి నుండి వస్తున్నావు. కుతః గచ్చతి, కుతః ఆగచ్చతి. కుతః నయతి, ఎక్కడి నుండి తీసుకెళ్తున్నావు. సో కుతః ఎక్కడి నుండి. కుతః శృణోతి, ఎక్కడి నుండి వింటున్నావు. సో ఏ క్రియాపదమైనా కూడా మనం వాడుకోవచ్చు. కుతః అంటే ఎక్కడి నుండి. తర్వాత కథం అంటే ఏ విధంగా. కథమస్తి, ఆరోగ్యం కథమస్తి. కథం పాఠయతి, ఎలా చెప్తున్నావు, ఎలా పాఠం చెప్తున్నావు. పాఠయతి అంటే చదివించడం, ఎలా చదివిస్తున్నావు అన్నమాట. కథం పఠతి అంటే చదువుతున్నావు. కథం పఠతి, ఎలా చదువుతున్నావు. కథం పాఠయతి, అక్కడ దీర్ఘం ఉంది. పాఠయతి అంటే చదివించడం, ఎలా చదివిస్తున్నావు. సో ఈ విధంగా మనం 6
కకారాలు నేర్చుకున్నాం. ఈరోజు కిమర్థం. కిమర్థం అంటే ఎందుకు. కిమర్థం ఇక్కడ రాశాను నేను. ఎందుకు. కిమర్థం. కిమర్థం గచ్చతి, ఎందుకు వెళ్తున్నావు. కిమర్థం నా వదతి, ఎందుకు మాట్లాడటం లేదు. కిమర్థం నా లిఖతి, ఎందుకు రాయటం లేదు. ఎందుకు రాస్తున్నావు అంటే నా తీసేస్తాం. కిమర్థం లిఖతి, ఎందుకు రాస్తున్నావు. కిమర్థం పఠతి, ఎందుకు చదువుతున్నావు. కిమర్థం వదతి, ఎందుకు చెప్తున్నావు. కిమర్థం శృణోతి, ఎందుకు వింటున్నావు. కిమర్థం నా శృణోతి, ఎందుకు వినటం లేదు. కిమర్థం పృచ్చతి, ఎందుకు అడుగుతున్నావు. కిమర్థం నా పృచ్చతి, ఎందుకు అడగటం లేదు. సందేహः అస్తి, కిమర్థం నా పృచ్చతి. సందేహం ఉంది, కిమర్థం నా పృచ్చతి, ఎందుకు అడగటం లేదు. కిమర్థం సత్యం నా వదతి, ఎందుకు సత్యం చెప్పటం లేదు. కిమర్థం మార్జయతి. మార్జయతి అంటే తుడవడం. మార్జనం అంటే తుడవడం. కిమర్థం మార్జయతి, ఎందుకు తుడుస్తున్నావు. కిమర్థం భవతి మార్జయతి, నువ్వెందుకు తుడుస్తున్నావు. భవతి అంటే నువ్వు కదా, మీరు, రెస్పెక్ట్ అనమాట. సో భవతి కిమర్థం మార్జయతి, నువ్వెందుకు తుడుస్తున్నావు. మార్జనం అంటే ఇల్లు తుడవడము మార్జయతి. తర్వాత ఏదైనా మనం రాస్తున్నప్పుడు చెరుపుతాం అనుకోండి, అది కూడా మార్జనమే. సో మార్జయతి. కిమర్థం లిఖతి మార్జయతి, ఎందుకు రాస్తున్నావు చెరుపుతున్నావు. కిమర్థం లిఖతి, కిమర్థం మార్జయతి, రాస్తున్నావు చెరుపుతున్నావు, ఎందుకు. కిమర్థం. సో ఈ విధంగా మనం ప్రశ్నలు మనకి మనమే వేసుకోవాలి. కొన్ని ప్రశ్నలు మనకి మనమే వేసుకోవాలి, దానికి జవాబు కూడా మనకి మనమే చెప్పుకోవాలి. ఇప్పుడు ఎక్కడికో వెళ్దాం అనుకుంటాం, ప్లాన్ చేస్తాం, సాయంత్రం వెళ్తాను, ఒక మీటింగ్కి వెళ్దాం, అక్కడ కొన్ని ప్రశ్నలు అడగాలి వాళ్ళని అన్నప్పుడు మనం ఏంటంటే ఇంట్లోనే కొన్ని ప్రశ్నలు మనం ఆలోచించుకున్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళాక కొంచెం తనుకోకుండా మనం ధారాళంగా చెప్పచ్చు, అడగచ్చు. ఈ విధంగా మనం అభ్యాసం చేస్తే భాష తొందరగా వస్తుంది. మన కోసం ఎవరో రారు మనతో మాట్లాడడానికి, మనకు మనమే అభ్యాసం చేసుకోవాలి. ఎదురుగా ఎవరో ఉన్నారనుకోవడం, ఎవరో ఉన్నారు లేకపోతే ఎవరో వచ్చారు మన ఇంటికి, సో వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా నేను అన్ని వీడియోస్లోనే ఉన్నాయి నావి. అవన్నీ మీరు ఒక్కసారి ఫాలో అయితే మీకు క్రియాపదాలన్నీ తెలుస్తాయి. చాలా పదాలు మనం రోజు వాడుకునేవే చెప్పాను. సో మీరు అభ్యాసం చేయండి, సంస్కృతం నేర్చుకుందాం, తప్పనిసరిగా సంస్కృతం మాట్లాడదాం. సంస్కృతం సరళ భాష, కష్టం నాస్తి. సంస్కృతం కష్టం ఏవ నాస్తి, సులభమేవ. అతః వయం నిశ్చయేన పఠామః. గురువు, ఇప్పుడు ఒక శ్లోకం ఉంది, గురువు మనకి ఒక పాదభాగమే మనకి నేర్పిస్తారట. ఒక పాదభాగం, ఒక పాదభాగం మనం స్వయంగా నేర్చుకుంటాం, అంటే మనకు మనం అభ్యాసం చేసుకుంటాం అన్నమాట. స్వయంగా అంటే ఏంటి, ఏదైనా పుస్తకాలు చదువుతాము, లేకపోతే ఎవరో మాట్లాడుతున్నది వింటాము. సో ఈ విధంగా స్వయంగా కొంచెం కృషి చేస్తాం. ఇంకో పాదభాగం ఏంటంటే తోటి వాళ్ళతో మనం నేర్చుకుంటాం. తోటి వాళ్ళు మాట్లాడుతుంటే వింటాం అన్నమాట. వాళ్ళకి బాగా వచ్చు అనుకోండి, వాళ్ళు మాట్లాడేది వింటాం. ఆ విధంగా ఇంకొక పాదభాగం నేర్చుకుంటాం. ఇంకో పాదభాగం ఏంటంటే కాలక్రమేణా. సో రోజు స్లోగా అలా వింటూ చదువుకుంటూ ఉంటే అలా కాలక్రమేణా మనకి భాష అనేది వస్తుంది. తర్వాత మనం ఎంత నేర్చుకుంటామో దాన్ని ఇంకోటి నేర్పించామంటే మనకి ఇంకా వస్తుంది. ఎప్పుడైనా సరే ఎన్ని దానాలు చేసినా మనకి కొంచెం తరిగిపోతూ ఉంటుంది. ఏ దానమైనా చేస్తే అది మనకు కొంత తరుగుతుంది. కానీ ఈ విద్య అనేది మనం దానం చేసిన కొద్దీ, అంటే చెప్పే కొద్దీ మనకి ఇంకా బాగా వస్తుంది. సో అందుకోసం మనకు వచ్చింది ఏదో ఇంకోళ్ళకి చెప్పడం కూడా అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా మనం అభ్యాసం చేద్దాము. ఇదానీం అహం సమాపయామి. పునర్మిలామः. సంస్కృతేన వదామः, సంస్కృతేన భాషణం కుర్మः. సంస్కృతం సులభం, సంస్కృతం కష్టం నాస్తి. జయతు భారతం, జయతు సంస్కృతం. పునర్మిలామः.